హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రోహిత్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే OnePlus 60 గురించి. ఈ ఫోన్ నేను కొన్ని రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నా. దీంట్లో నాకు నచ్చని విషయాలు అయితే నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను మీకు, రీజన్స్ వై OnePlus 60 కొనొద్దు. సో ఐఎమ్ వెరీ పంప్డ్ టు స్టార్ట్ దిస్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డిస్ప్లే చేస్తా, మీరైతే చూసుకోండి ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఫస్ట్ రీజన్, OnePlus 60 అనేది మనకి 2K19లో అవుట్డేటెడ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఫస్ట్ మనం ఫ్లాగ్షిప్ అంటే ఏదో తెలుసుకుందాం. ఫ్లాగ్షిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ ఇయర్లో ద బెస్ట్ ప్రాసెసర్ అది ఏ డిపార్ట్మెంట్లో తీసుకోండి, లైక్ కెమెరా డిపార్ట్మెంట్లో తీసుకోండి, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోండి, ఆర్ఎల్స్ గ్రాఫిక్ డిపార్ట్మెంట్లో తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా ఆ ఇయర్లో ద బెస్ట్ ప్రాసెసర్ అది. సో దీంట్లో ప్రాసెసర్ అయితే మనకి 2K18లో ద బెస్ట్ ప్రాసెసర్. ఫస్ట్ దీంట్లో వచ్చిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం మనం. Qualcomm Snapdragon 845 ప్రాసెసర్ వస్తుంది, 630 గ్రాఫిక్ ఉంటుంది దీంట్లో. ఈ ప్రాసెసర్ ఇప్పటికి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, అప్పటికి దీంట్లో ఉన్న ప్రాసెసర్ ద బెస్ట్ ప్రాసెసరే, అంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. బట్ ఒక 2 monthsలో అయితే దీనికి అప్డేటెడ్ మోడల్ మనకి లాంచ్ అవుతుంది. సో నా ప్రకారంగా అయితే ఇప్పుడు ఈ ఇయర్లో ఇప్పటికి మీరు ఈ ఫోన్ కొంటే ఒక మంచి హై ఎండ్ ఫోన్ కొనే తప్పించి ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ అయితే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 8 months ఆఫ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయ్యారు. సెకండ్ రీజన్, ఈ ఫోన్లో మనకు వచ్చేసి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే లేదు. ఒకవేళ మీరు ఈ ఫోన్ వాటర్లో వాడదాం అనుకుంటే పనికి అయితే రాదు, అండ్ డస్ట్లో వాడదామన్నా పనికి రాదు. బట్ నేను చూసిన వీడియోస్, మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో యూట్యూబ్లో అయితే వాళ్ళు వాటర్లో డ్రాప్ చేస్తారు ఫోన్ని, దాన్ని వాటర్ టెస్ట్ అంటారు. వాటర్ టెస్ట్లు అయితే అరౌండ్ 5 minutes నుంచి మొదలు పెడితే 1 hour రేపు ఉన్న వాటర్ టెస్ట్లు కూడా చూసిన. నాకు ఆ వీడియోస్ అన్నీ చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫోన్ వాటర్లో పడ్డా కూడా ఏం కావట్లేదు, బట్ వాటర్లో ఉన్నప్పుడు అయితే టచ్ పని చేయట్లేదు. అట్లని వాటర్లో ఉందని మీరు వాడకండి, వాడితే అయితే మనకి వారంటీ అయితే క్లెయిమ్ కాదు. అండ్ ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి S8 కూడా ఉంది, సామ్సంగ్ వచ్చింది S8. దాంట్లో అయితే మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నది. OnePlus అనేది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేసి కొంచెం డాల్బీ అట్మాస్ మీద కూడా వర్క్ చేసి OnePlus 7లో మనకి 3 యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. థర్డ్ రీజన్, OnePlus 60 అనేది నేను వాల్యూ ఫర్ మనీ అని చెప్పాను, అట్లనే ఓవర్ ప్రైస్ అని చెప్పాను, స్లైట్లీ ఎక్స్పెన్సివ్. బట్ OnePlus అనేది చేసింది, ఇన్నోవేషన్ చేసింది, మార్కెట్ తీసుకొచ్చింది, వాటర్ ఆఫ్ నాయిస్ తీసుకొచ్చి, అండ్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ అండ్ బెస్ట్ ఆప్టిమైజ్డ్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే దాని గురించి మీకు తెలియకపోతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, దాని గురించి సపరేట్ వీడియో చెప్తా ఇన్డెప్త్గా. సో ఇవన్నీ తీసుకొచ్చింది మార్కెట్లోకి. బట్ OnePlus అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే OnePlus 1 లాంచ్ అయినప్పుడు ఆ మొబైల్ అనేది అరౌండ్ 22-25K ఉన్నది. ఇప్పుడు ఆ ప్రైస్ పాయింట్ అనేది పోకో ఆక్యుపై చేసింది. సేమ్ ప్రాసెసర్తో పోకో మనకి 28 నుంచి 25K వరకు పోకో F1 తీసుకొస్తుంది. వీళ్ళు మొబైల్ లాంచ్ చేసిన కొద్దీ ప్రైస్ పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళ లవర్స్ అనేటోళ్ళు మిడ్ రేంజ్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ కిల్లర్ కావాల్సిన వాళ్ళు మాత్రమే OnePlus కొంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 40,000 అయింది OnePlus 60. ఇంకా OnePlus 7 అయితే నాకు తెలిసి ఇంకా వాళ్ళు పెంచుతూనే ఉంటారు, అది 50K. ఇంకా పోయి సామ్సంగ్ కూడా కాంపిటీషన్ ఇస్తుందేమో కొన్ని రోజులు 60,000 పెట్టి. Qualcomm Snapdragon 855లో మనకు వచ్చేసి 5G సపోర్ట్ ఉన్నది. 5G కావాలంటే Qualcomm నుంచి సపరేట్ మోడమ్ కొనుక్కోవాలట. 8GB వేరియంట్, ఒకటి 256GB వేరియంట్. అట్లనే ఒక మిడ్ రేంజ్ వాళ్ళకి కూడా ఒక సపరేట్ వేరియంట్ లాంచ్ చేయమని చెప్పి మిడ్ రేంజ్ లవర్స్ కూడా OnePlus అనేది అఫోర్డ్ చేయగలుగుతారు, వాళ్ళు కూడా OnePlus 7 అనేది వాడగలుగుతారు. ఇప్పుడు అది పెరుగుతూనే ఉంది మొబైల్ అనేది. ఇప్పుడు 20 నుంచి స్టార్ట్ అయిన మొబైల్ ఇప్పుడు 40 అయింది. కొత్తగా మెక్లారెన్ ఎడిషన్ తీసుకొచ్చింది, స్పెషల్ ఎడిషన్ 50,000 అట మొబైల్. నేను ఇప్పుడు అదే 25Kకి నేను లాంచ్ చేసి OnePlus 7 తీసుకురా మార్కెట్కి అనట్లే. ప్రైస్ పెంచకపోయినా కనీసం OnePlus 60 ఏ ప్రైస్ తీసుకొచ్చిందో OnePlus 7 అయినా అదే ప్రైస్ తీసుకొస్తే బాగుంటుంది.